ఒకప్పుడు ఒక ప్రొడ్యూసర్ సినిమాకి జస్ట్ 25 కోట్లు పెట్టినా చాలు అందరూ ఏదో హాలీవుడ్ సినిమా తీశారు అని ఎగ్జైట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పోస్ట్ బాహుబలి బడ్జెట్లు పెరిగిపోయాయి. సినిమాకి మినిమం బడ్జెట్ లేకపోతే కనీసం ప్రీ రిలీజ్ హైప్ కూడా రాదు అనే రేంజ్లో ఈ మధ్య సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్లో వీక్ స్టోరీస్ ఆ స్క్రీన్ పేతో ఉన్న సినిమాలకు కూడా అనవసరంగా హై బడ్జెట్స్ పెట్టి సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరో డైరెక్టర్ ఏమో కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం అప్పుల పాలవుతున్నారు. సో అసలు ఇలా ఎందుకు మన హై బడ్జెట్ మూవీస్ ఫెయిల్ అవుతున్నాయి? స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు ఎలా ఈ బడ్జెట్ని డామినేట్ చేస్తున్నాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. సో చేతిలో చెక్కడీలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ప్రొడ్యూసర్స్ అసలు ఎలా ఈ బిగ్ బడ్జెట్ మేనర్లోకి వెళ్ళారో తెలుసుకుందాం. దీనికి ఒక సింప్లీ రీజన్ ఉంది, అదే బాహుబలి. బాహుబలి మన టాలీవుడ్ వాళ్ళకి ఒక లెసన్ నేర్పించింది, అదే నో రిస్క్ నో సక్సెస్. బాహుబలి టైంలో ప్రొడ్యూసర్ చేసిన రిస్క్ వల్ల హై ఇన్వెస్ట్మెంట్స్, దానిపై సినిమా బాగుండడం, ఇంకా పాన్ ఇండియా రికగ్నైజేషన్ రావడంతో ప్రొడ్యూసర్స్ కూడా హై బడ్జెట్ పెడితే సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతాయని మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇంకా సర్టెన్ ప్రొడక్షన్ హౌసెస్ అయితే 100 కోట్ల కింద బడ్జెట్ కూడా చూడరు. ఇట్స్ లైక్ వాళ్ళకి హై బడ్జెట్ ఒక కాంపిటీషన్గా మారిపోయింది. ఈ నిప్పులో పెట్రోల్ పోస్తుంది ఫ్యాన్ వార్స్. మా హీరో బడ్జెట్ మీ హీరో కంటే ఎక్కువని ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. కానీ ఈ బడ్జెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ ఆ ప్రాబ్లమ్స్తో మన టీఎఫ్ఐకి జరుగుతున్న లాస్ ఎవరు పట్టించుకోరు. సో అసలు మన మూవీస్ ఇంత హై బడ్జెట్ వెళ్ళడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్, యాక్టర్ ఫీజ్. ఈ మధ్య యాక్టర్స్లో కూడా హయ్యర్ రెమ్యునరేషన్ తీసుకోవడం అని ఒక కాంపిటీషన్ జరుగుతుంది. మెయిన్లీ టైర్ 1లో యాక్టర్స్ ఎవరు 100 కోట్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. ఇంకా హీరోస్కి కాంపిటీషన్గా డైరెక్టర్స్ ప్రిపేర్ అయ్యారు. రీసెంట్ ఎగ్జాంపుల్లో అట్లీ గారు AA22 కోసం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. ఇక్కడ ఇదే సినిమా ఎగ్జాంపుల్లో చూస్తే AA22 ప్రొడక్షన్ కాస్ట్ 200 కోట్లు అయితే రెమ్యునరేషన్ కాస్ట్ మాత్రం అరౌండ్ 300 crores. ఇంకొక రీజన్ గ్రాండర్ కావాలని. సినిమాని లార్జర్ దెన్ లైఫ్ చూపించాలని టాలీవుడ్లో ఇప్పుడు ఒక రూల్ అయిపోయింది. ఓన్ వాల్డర్ స్టోరీలో కొంచెం ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న ఒక ఓన్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఉంటే విఎఫ్ఎక్స్ పెడతారు, లేకపోతే లార్జ్ సెట్స్ కట్టి సినిమాకి హై బడ్జెట్స్ పెట్టిస్తారు. ఇది వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్, కానీ వర్క్ అవ్వకపోతే మాత్రం ప్రొడ్యూసర్స్ చాలా లాసెస్ని బియర్ చేయాల్సి వస్తుంది. అయితే మీలో చాలామందికి ఈ మధ్య హై బడ్జెట్ సినిమాలు అంతగా వర్కౌట్ అవడం లేదని గమనించే ఉంటారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఓవర్ డిపెండెంట్ ఆన్ స్టార్ పవర్. ఈ మధ్య బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ స్టోరీ కంటే స్టార్ పవర్ని ఎక్కువగా నమ్ముతున్నారు. చాలా కమర్షియల్ స్టోరీలో యాక్టర్స్పై ఒక అవుట్లైన్ వేసి విత్ ఇన్ ద అవుట్లైన్ సినిమాని 100 కోట్లతో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ అవుట్లైన్ ఏంటంటే సీనియర్ హీరోస్ ఉంటే వాళ్ళ వింటేజ్ స్టఫ్ అని, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ వింటేజ్ స్టఫ్, ఆర్ బ్యాక్గ్రౌండ్ లేని హీరో అయితే తన కెరియర్లో ఏదో ఒక ఐకానిక్ మూమెంట్. జస్ట్ వీటిని వాడి ఒక కమర్షియల్ సినిమా తీసి తర్వాత దాన్ని హై బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇది వర్క్ కూడా అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైక్ వాల్తేరు వీరయ్య. కానీ వర్కౌట్ అవ్వకపోతే ఇది కూడా ప్రొడ్యూసర్స్కి చాలా నష్టాలు ఇచ్చేది. ఇంకొక రీజన్, కంటెంట్. సినిమాస్లో ఒక సేయింగ్ ఉంది, ఎప్పుడు కూడా సినిమాలో స్టైల్ షుడ్ నాట్ ఓవర్ షాడో సబ్స్టాన్స్ అని. సినిమాస్లో బడ్జెట్ పెరగడంతో సినిమాలలో స్టోరీ తక్కువగా ఉండి దాన్ని కవర్ చేయడానికి హై రేంజ్ విజువల్స్ అండ్ ఫైట్స్కి చాలా ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. దీంతో మేబీ ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కన్విన్స్ అవుతారు, కానీ మ్యాక్సిమం ఆడియన్స్ అవ్వరు. అలా అవ్వడానికి రీజన్ ఓటీటీ. జనాలు పోస్ట్ లాక్డౌన్ ఓటీటీకి అలవాటు పడ్డారు. అప్పుడు లో బడ్జెట్తో వచ్చిన హై క్వాలిటీ కంటెంట్ ఇచ్చే మలయాళం సినిమాకి అలవాటు పడి మన తెలుగు సినిమా నుంచి సిమిలర్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మోస్ట్లీ ఈ మధ్య కంటెంట్ అనేది ఈ హై విజువల్స్ అనే థాట్తో వెళ్తుంది, కానీ మనకు ఆ రేంజ్ కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకొక ప్రాక్టికల్ రీజన్, బడ్జెట్ రికవరీ అండ్ టికెట్ ప్రైసెస్. ఒక హై బడ్జెట్ సినిమాని రికవర్ చేసుకోవాలంటే ఎన్ని నానా కష్టాలు పడాలో ప్రొడ్యూసర్స్కి మాత్రమే తెలుసు. అలా ఒక ట్రిక్, హై టికెట్ రేట్స్. ఉన్న రేట్స్కే జనాలు వెళ్ళడం కష్టమైతే జస్ట్ పెట్టిన బడ్జెట్ రిటర్న్ రావడానికని టికెట్ ప్రైస్ పెంచేసి మొత్తానికి ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ రావాలని ఇలా కష్టపడుతున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా సేఫ్ అవ్వాలంటే రిలీజ్కి ముందే అన్ని ఓటీటీ రైట్స్ అమ్మేస్తున్నారు. అలా అమ్మేయడంతో సినిమా థియేటర్స్లో పట్టైనా సరే విత్ ఇన్ గివెన్ పీరియడ్ ఓటీటీ వాళ్ళ యాప్స్కి వచ్చేయాలి. ఇలానే గేమ్ చేంజర్ కూడా జస్ట్ 30 days లోపలే అమెజాన్ ప్రైమ్లో వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ డబ్బు సేఫ్గా ఉండాలని ప్రొడ్యూసర్స్ కూడా చాలా సేఫ్ గేమ్ని ఆడుతున్నారు.
దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ మారుతుంది. జస్ట్ ఫర్ సపోజ్ మీరు ఒక యావరేజ్ సినిమాని ₹100 టికెట్తో చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ అదే సినిమాని 300 పెట్టి చూస్తే వర్త్లెస్ అనిపిస్తుంది. అగైన్ ఇండైరెక్ట్గా సినిమాని దెబ్బడేస్తుంది. హియర్ బిఫోర్ మూవింగ్ ఆన్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. మీలో చాలామందికి స్క్రిప్ట్ రైటింగ్ ఫ్యాషన్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని ఎక్కడ వాడాలో ఎలా వాడాలో మీకు తెలియకపోవచ్చు. మీలాంటి వాళ్ళ కోసమే మేము స్క్రిప్ట్ హబ్ నెట్వర్క్ని తీసుకొచ్చాం. ఇది ఒక టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ మీరు ఫ్రీగా ఇంటరాక్ట్ అయ్యి మీ స్క్రిప్ట్ రైటింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని చాలామంది స్క్రిప్ట్ రైటర్స్కి చూపించవచ్చు. అలానే కాదు, మీ స్కిల్స్ని యూస్ చేసి ఈవెన్ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఎర్న్ చేయొచ్చు. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు గ్రూప్లో దొరుకుతుంది. సో ఛానల్ లింక్ మా డిస్క్రిప్షన్లో ఉంది. రైటింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే హియర్ ఈజ్ యువర్ స్పాట్. నెక్స్ట్ పాయింట్ అబౌట్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ రిలేటబుల్ కంటెంట్. హై విజువల్స్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ టెల్లింగ్ వల్ల ఎక్కడో ఆ రిలేటబిలిటీ అనేది మిస్ అవుతుంది. వేరే స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ లైక్ బలగం ఆడియన్స్కి రిలేటబుల్ కంటెంట్ తీయడంతో ఆడియన్స్ ఆటోమేటికల్లీ అటు పక్క అట్రాక్ట్ అవుతున్నారు. ఇంకా లాస్ట్ రీజన్ ఓవర్ హైప్డ్ ప్రమోషన్స్. సినిమాకి 150 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉంటే చాలు, ఇంకా ప్రమోషన్స్ మామూలుగా ఉండదు. రిలీజ్ అయ్యే అన్ని లాంగ్వేజెస్లో ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ చేయడం, ఏదో ఒక గెస్ట్ వచ్చి సినిమాకి రేంజ్లో హైప్ ఇవ్వడం, కొన్నిసార్లు జస్ట్ ఒక పాట కోసం ఒక సీక్వెన్స్ కోసం ఎంత స్పెండ్ చేసాం అంత స్పెండ్ చేసామని ప్రొడ్యూసర్స్కి ఓపెన్గా వచ్చి ఆడియన్స్ ముందు మీడియా ముందు అనడంతో ఆ స్పెసిఫిక్ పార్ట్ వరకు కూడా హైప్ వస్తుంది. అయితే అసలు ఇలా అన్నిటికంటే స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయని అడుగుతారా? ఇక్కడ కూడా చాలా సింపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, రిలేటబుల్ కంటెంట్. చెప్పినట్టుగానే బలగం అండ్ కలర్ ఫోటో లాంటి సినిమాలు చాలా రూటెడ్గా ఉంటాయి, అలానే చాలా లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్నాయి. ఇంకా చిన్న సినిమాలైనా ఎక్స్పెరిమెంట్స్కి చాలా క్లోజ్గా ఉంటారు, లైక్ హిట్ కేస్ 1. దీనివల్ల ఏంటంటే ఆడియన్స్కి ఒక ఫ్రెష్ కంటెంట్ దొరుకుతుంది. ఇంకా బడ్జెట్ తక్కువ అండ్ టికెట్ రేట్స్ నార్మల్గా ఉండడంతో రిస్క్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలా చిన్న బడ్జెట్ అండ్ లో రిస్క్ ఉండడంతో చాలా న్యూ టాలెంట్స్ ఇండస్ట్రీకి ఈజీగా ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రొడ్యూసర్స్కి కూడా బెటర్ అడ్వాంటేజ్ చిన్న సినిమాలతో దొరుకుతుంది. సినిమా థియేటర్లో హిట్ అయితే ఓటీటీలో కూడా మంచి రేట్తో కొనుక్కుంటారు. ఇలా చిన్న సినిమాలు బిగ్ బడ్జెట్ సినిమాలని ఈజీగా డామినేట్ చేస్తుంది. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కలెక్షన్స్ అండ్ ఆడియన్స్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. కానీ జస్ట్ బిగ్ బడ్జెట్తో సినిమా తీస్తే హిట్ అవుతుందనే మిత్ని మనం టోటల్లీ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలి. బికాజ్ అలా అని మేబీ చిన్న సినిమాగా హిట్ అయ్యే సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వచ్చు. ఈ వీడియోతో ఆ బిగ్ బడ్జెట్ ప్రాబ్లమ్ని చూపించాలని అనుకున్నా, కానీ మన TFIకి దాని అవసరం లేదని చెప్పడానికి కాదు. సో ఇవి గైస్ రీజన్స్. ఇందువల్లే బిగ్ బడ్జెట్ మూవీస్ ఫ్లాప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం 100Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.